ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై సమావేశంలో చర్చ సాగనుంది. ఇక కూటమిలోని మిత్రపక్షాలకు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎవరెవరికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనే అంశంపై నేడు చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న దానిపై సీనియర్ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. దీంతో పాటు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపైన చర్చించనున్నారు. మిషన్ 2029 లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అందుకు అవసరమైన నిర్ణయాలు నేటి సమావేశంలో తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపైన చర్చ జరగనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలని నేడు నిర్ణయించే అవకాశం ఉంది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చే విషయంపైన భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో మొదటి విడత నామినేటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఈ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశం కాబోతున్నారు. ఒకటి, నామినేటెడ్ పోస్టుల ఎంపిక సంబంధించి ఎవరెవరికి ఎన్ని పోస్టులు కేటాయించాలి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి సంబంధించి 60:40 చొప్పున గతంలో అనుకున్నారు. దాని ప్రకారమే కేటాయింపులు జరగాలి. అలాగే జనసేన ఉన్న దగ్గర ఎంత ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ ఉన్న దగ్గర ఎంత, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా అక్కడ చర్చిస్తారు. మొన్న మేలో ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో మహానాడు నిర్వహించలేదు. మరి ఈసారి మహానాడు నిర్వహించాలా, లేకపోతే మహానాడుకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా రెండో చర్చ. మూడో దానికి సంబంధించి కూడా పార్టీ, ప్రభుత్వం రెండింటికి సంబంధించి అనుసంధానం చేసే విధంగా, ఎక్కడా కూడా సైబల్టేనియస్గా రెండు కొనసాగే విధంగా, గతంలో 14 నుంచి 19 వరకు పార్టీకి ప్రభుత్వానికి తీరని స్థాయిలో గ్యాప్ ఏర్పడింది. దానివల్ల క్యాడర్ నష్టపోవటం, 24-19 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజులు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎవరెవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలి, ఎవరెవరికి ప్రభుత్వంలో బాధ్యతలు అప్పచెప్తూ సైబల్టేనియస్గా వారిని ఏ రకంగా కొనసాగించాలి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటు మంత్రి ఒకరు, పార్టీ నుంచి ఒకరు, ఇద్దరు కూడా సైబల్టేనియస్ ప్రకారం కూడా అర్జీలు స్వీకరిస్తున్నారు. దాదాపుగా నెల రోజుల కాలంగా అది సత్ఫలితాలు ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యాచరణ అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక దానికి సంబంధించి కూడా కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధం కొనసాగిస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా నిధులు సాధించే అవకాశాన్ని పరిశీలించడం, అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా విమర్శలు వస్తానని చేయాలి, ఆయన చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏ రకంగా ఎండగట్టాలి అనే దానికి సంబంధించి కూడా పొలిట్ బ్యూరోలో కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2029 టార్గెట్గానే ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహరచన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.